అందరికీ ప్రైజ్ లార్డ్. తలాంతులు, పాటలు పాడే తలాంతు, ప్రార్థన చేసే తలాంతు, నృత్యం చేసే తలాంతు, పెయింటింగ్ వేసేది, వంట చేయడం, వాయిద్యాలు వాయించడం, చదవడం, రాయడం, చక్కగా మాట్లాడడం, ఎడిటింగ్ చేయడం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సలహాలు ఇవ్వడం, అనేకమైన భాషలు మాట్లాడడం, శుభ్రం చేయడం, డిజైన్స్, ఆర్ట్స్, ఇలా ఎన్నో తలాంతులు ఉంటాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు దేవుడు ఇలా చెప్తున్నాడు. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి అప్పగించినట్లు అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1 తలాంతును ఇచ్చెను. ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చిన వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులను సంపాదించెను. అలాగునే 2 తలాంతులు తీసుకున్నవాడు 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమిని తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులను తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివి, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితిని అని చెప్పెను. యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుదువని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులను ఇచ్చితివి, అవియూ కాక నేను 2 తలాంతులను సంపాదించదనని చెప్పెను. అతడు యజమాని, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషములో నీవు పాలు పొందుదువు అని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయవాడువు, నువ్వు చల్లని చోట పంట కూర్చుకొనువాడును నైనను కఠినుడవని నేను ఎరుగుదను కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని, ఇదిగో ఇది నీవు తీసుకొనమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకొని ఉండునని చెప్పి ఆ తలాంతులను వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడు. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతని సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్ల కొరుకుటయు ఉండును. ఈరోజు దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడు? ఎన్ని తలాంతులు ఇచ్చాడు? దేవుడు నీకు ఇచ్చిన తలాంతు దేవుని కొరకు వాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును దాచిపెట్టకు. దేవుడు ఇచ్చిన తలాంతుని గురించి ఒక్కరోజు లెక్క అడుగుతాడు. అప్పుడు మనం దానికి సమాధానం ఇవ్వాల్సిన సమయం వస్తుంది. కాబట్టి దేవుడిచ్చిన ప్రతి ఒక్క తలాంతును, ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక తలాంతు ఉంటుంది. ఆ తలాంతును సమయానుగుణంగా మనం వాడుకోగలిగితే దేవుడు మనల్ని అడిగినప్పుడు దానికి తగిన సమాధానాన్ని మనం ఇవ్వగలుగుతాం. ఆమేన్.